ఫ్రెండ్స్ 'వార్ 2' ట్రైలర్ చూసిన తర్వాత మొదటి ఫీలింగ్ ఏమిటంటే, బాలీవుడ్‌లో ఇటువంటి మాస్ ప్లస్ క్లాష్ యాక్షన్ ట్రైలర్ చాలా కాలం తర్వాత వచ్చిందనే భావన కలిగింది. హృతిక్ రోషన్ ఎంట్రీ నుండి ట్రైలర్ చివరి వరకు స్క్రీన్‌పై ఆయన స్టైల్, ఇంటెన్సిటీతో ఎంతో భావంగా మిక్స్ అయిందని చెప్పొచ్చు. అయితే 'రా ఏజెంట్'గా ఆయన పాత్ర మరింత గంభీరంగా, ఇంటెన్స్‌గా కనిపించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైలర్‌లో కనిపించగానే అందరూ షాక్. దానికి కారణం ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ పర్ఫార్మెన్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి అనుకూలంగా అనిపించింది. ట్రైలర్ మొత్తానికి అర్థమవుతుంది ఇది యుద్ధం కాదు, దేశభక్తితో నిండిన ఇద్దరు శక్తివంతమైన మనుషుల మైండ్ గేమ్ అని. విజువల్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్‌కి సమానంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ టాప్ క్లాస్. డైలాగ్స్ కన్నా విజువల్సే ఎక్కువగా మాట్లాడిస్తున్నాయి. మొత్తంగా 'టైగర్ వర్సెస్ ఫెరోస్' అనే గొప్ప ఫేస్ ఆఫ్‌ని ఎంతో స్టైలిష్‌గా రివీల్ చేశారు. 'యస్ రాజ్ స్పై యూనివర్స్'లో ఇది ఒక్క అడుగు కాదు, పెద్ద దూకుడు. పాత సినిమా కథలను కలిపి ఒక మాస్ క్లైమాక్స్ కోసం బలమైన బేస్ సిద్ధం చేస్తున్నారనిపించింది. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్స్, దేశభక్తి, మైండ్ గేమ్స్, ఇంటెన్సిటీ అన్నీ వార్ 2లో హైలైట్స్ అవుతాయని ట్రైలర్ నుంచే అర్థమవుతుంది. సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నామో ట్రైలర్ చూశాక రెట్టింపు అవుతుంది. చివరగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.